హాయ్ ఫ్రెండ్స్. సో చాలా రోజులైంది వీడియో పెట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా వాయిస్ వింటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆల్రెడీ అసలు బేసిక్గానే సరిగ్గా రాదు. అంత మంచి వాయిస్ అని కాదని నా ఒపీనియన్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ నేను వీడియో పెట్టడానికి ఇంత డిలే కూడా ఇదే రీజన్ అనమాట. సో చాలా రోజుల నుంచి వెళ్ళి వాయిస్ అయితే సరిగ్గా లేదు. కోవిడ్ టెస్ట్ అయితే చేయించుకోలేదు మేబీ. ఇప్పటివరకు అయితే ఆ సిమ్టమ్స్ ఏం కనబడట్లేదు. ఓన్లీ వాయిస్ ఒకటే కొంచెం డిఫరెంట్గా వస్తుంది. సో అందుకనే నేను ఇన్ని రోజుల నుంచి వీడియో పెట్టకపోవడానికి గల కారణం. ఎవరైనా తిట్టుకుంటారేమో అని చెప్పేసి ముందే చెప్తున్నాను. ఆల్రెడీ చాలామంది ఇప్పటికే ఒక ఒక 1000 కామెంట్స్ వస్తే అట్లీస్ట్ ఒక 5 to 10 కామెంట్స్ అట్లా నెగిటివ్ కామెంట్స్. నువ్వు నీ వాయిస్ లేకపోతే సోది ఎక్కువైతుంది పాయింట్కి రా అని చెప్పేసి చెప్పొచ్చు అండి. నేను చెప్పాలంటే ఇప్పుడు నేను 10 నిమిషాల్లో చెప్పే పాయింట్ మీకు నేను చెప్పాలనుకుంటే 2 minutesలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేయచ్చు. కాకపోతే ఒకటే ఎజెండా ఏంటంటే దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. సో ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎంత ఎక్కువ మందికి తెలిస్తే అంత మంచిది కదా అని చెప్పేసి నేను జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఈ పర్టికులర్గా దీని గురించి చెప్పడం అయితే జరుగుతుంది. సో అందుకని చెప్పేసి వ్యూవర్స్ అనేవాళ్ళు చాలా రకాలుగా ఉంటారు కాబట్టి కొంతమందికి అసలు ఏం అర్థం కాకపోవచ్చు, కొంతమంది ఫాస్ట్గా అర్థం కావచ్చు. సో అందరినీ బేస్ చేసుకొని చెప్పాలి కాబట్టి కొంచెం కొన్ని వీడియోస్ మాత్రం కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అంతేగాని అది ఖచ్చితంగా ఒక 20 నిమిషాలు ఉండాలనో 30 నిమిషాలు ఉండాలనో చెప్పింది అయితే కాదు. హోప్ నేను ఎక్కువ సేపు చెప్పిన వాటికి నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఆ యాంగిల్లో కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా డిలే చేశాను అనుకోండి, ఇంకా తిట్టుకుంటారు. సో విషయం ఏంటంటే ఈరోజు ఇట్లా ఉన్నా సరే చెప్పడానికి గల కారణం ఏంటంటే రేపు అంటే జూలై 1st ధనీ నుంచి ఒక ఆఫర్ అనేది అయితే వస్తుంది అమెజాన్లో షాపింగ్ చేస్తే. సో దాని గురించి ఒక 2 minutes మాట్లాడదామని చెప్పేసి అయితే చేస్తున్నాను. సో అదేంటి ఎట్లా ఉంటుంది దాని గురించి అంతా ఒకసారి నేను నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే షేర్ చేసుకుంటాను. సో తర్వాత ఎవరు వాళ్ళు డిసైడ్ అవ్వచ్చు దాన్ని ఫర్దర్గా ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే మనకు యాప్లో కూడా అప్డేట్ అవ్వడం అయితే జరిగింది. సో ఎవరైతే యాప్ని అప్డేట్ చేసుకోలేదో ఇమీడియట్గా యాప్ని అయితే అప్డేట్ చేసుకోండి. నేను ఒకసారి యాప్ ఓపెన్ చేసి దాని ఇంటర్ఫేస్ ఎట్లా ఉంది, ఆప్షన్స్ ఎట్లా వచ్చాయి, సో దానికి ఎట్లా ప్రాసెస్ ఉంటుంది, ఏం చేయాలనేది అయితే నాకు తెలిసింది మాత్రం నేను చెప్తాను. సో నేనైతే యాప్ని అయితే అప్డేట్ చేశాను. సో ఫింగర్ ప్రింట్తో ఒకసారి లాగిన్ చేసి చూస్తాను. సో లాగిన్ అయిన తర్వాత మీకు ఇట్లా ఇక్కడ చూడొచ్చు, డైరెక్ట్గా మీకు పాపప్ అనేది వస్తుంది. 1 day to go, ధనీ పే ఆన్ అమెజాన్ 1st July 25% క్యాష్ బ్యాక్ ఆన్ ఆల్ షాపింగ్ ఎట్ అమెజాన్ వయా ధనీ యాప్ విత్ 1 freedom కార్డ్. సో ఇది కింద వచ్చేసి హరీ గెట్ యువర్ 0% ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళకి అప్లై చేసుకోమని చెప్పేసి కింద ఇచ్చారు. సో దీంట్లో మనం అప్డేట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే థర్డ్ ఆప్షన్ వచ్చేసి షాపింగ్ అనేది ఒకటి యాడ్ అయింది చూడండి. సో ఇది వాళ్ళు లేటెస్ట్గా అప్డేట్ చేసింది అయితే. సో ఒకసారి దాన్ని మనం ఓపెన్ చేసి చెక్ చేద్దాం. సో షాపింగ్ అనే ట్యాబ్ కనుక క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, స్నాప్డీల్, ఫస్ట్ క్రై, గ్రోఫర్స్, బిగ్ బాస్కెట్, స్విగ్గీ, అర్బన్ కంపెనీ అని చెప్పేసి ఇట్లా ఒక 9 కంపెనీస్ అయితే వీళ్ళు యాప్స్ అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. సో వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ షాపింగ్ అనే ట్యాబ్ని అయితే కొత్తగా యాడ్ చేసినట్టు చెప్పారు ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి యాజ్ ఫస్ట్ అంటే ఇమ్మీడియట్గా ఇప్పటి వరకు అయితే రేపు అంటే జూలై 1st రోజు మీరు అమెజాన్ నుండి షాపింగ్ చేస్తే అది ఏ విధంగా త్రూ ధనీ అంటే ధనీ యాప్ నుండే మీరు షాపింగ్ అనేది చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ధనీ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఈ షాపింగ్ అనే ట్యాబ్ని క్లిక్ చేసి ఈ షాపింగ్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇట్లా వచ్చింది కదా. సో రేపు ఓన్లీ మీకు అమెజాన్లో మాత్రమే ఆఫర్ నడుస్తుంది. ఇక్కడి నుంచి మీరు అమెజాన్ క్లిక్ చేయాలి. మీరు డైరెక్ట్గా అమెజాన్ యాప్లో ఓపెన్ చేయకూడదు. సో ఇక్కడ మీరు అమెజాన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నుంచి షాపింగ్ చేసి ఇక్కడ చూడండి కింద పే విత్ ధనీ 1 freedom అని ఉంది కదా. సో ఇక్కడ మీరు ధనీ 1 freedomతో పే చేయాలన్నమాట. మీరు ఏదన్నా షాప్ చేసి అమెజాన్లో ఏదన్నా పర్చేస్ చేయాలనుకుంటే ఏదన్నా పర్చేస్ చేసి ధనీ 1 freedom కార్డ్తో మీరు పేమెంట్ చేస్తే మీకు 25% క్యాష్ బ్యాక్ అనేది అయితే వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఇది ఇనీషియల్గా. సో ఫర్దర్గా వీళ్ళు నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా ఆఫర్స్, ఫ్లిప్కార్ట్ కానీ మింత్రా కానీ ఏదైతే అదంటే ఫ్యూచర్లో డెఫినెట్గా నెంబర్ ఆఫ్ వేరే యాప్స్లలో కూడా మనకు కంపెనీస్ తోటి లింకప్ అయ్యి వాళ్ళ వెబ్సైట్స్లలో కూడా మనకు
క్యాష్ బ్యాక్స్ అనేది వస్తాయి అని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ఎందుకంటే వాళ్ళు ఇనీషియల్గా మేము ఇదైతే ఇస్తున్నాము, ఫర్దర్గా ఉండొచ్చు అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పేశారు. సో రేపు అయితే మీరు 25% క్యాష్ బ్యాక్ అయితే మీరు పొందొచ్చు ఎట్లాంటి షాపింగ్ చేసినా సరే. సో పర్టికులర్గా మీరు ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, లేదంటే గ్రాసరీ అని చెప్పేసి అట్లా పర్టికులర్గా ఏమనేది వాళ్ళైతే మెన్షన్ చేయలేదు. ఆన్ ఆల్ షాపింగ్స్ అని చెప్పారు చాలా క్లారిటీగా. కాకపోతే ఏంటనంటే ఇది మీకు డైరెక్ట్గా మీకు దాని జనరల్ వ్యాలెట్కి వస్తుందా 25% క్యాష్ బ్యాక్ అనేది, లేదనంటే మీరు ఏదైతే షాపింగ్ చేస్తారో దానికే అడ్జస్ట్ అవుతుందా అనేది అయితే చెప్పలేదు. నాకున్న అండర్స్టాండింగ్ ప్రకారంగా నేను అనుకోవడం ఏంటంటే 99.9% మీకు ఏదైతే 25% క్యాష్ బ్యాక్ ఉందో అది మీకు దాని వ్యాలెట్కి వస్తుంది, దాని జనరల్ వ్యాలెట్కి వస్తుంది. క్యాష్ అనేది వ్యాలెట్కి అయితే రావడం జరుగుతుంది. సో మంచి ఆఫర్ అనేది చెప్పుకోవచ్చు. ఎవరైతే యూస్ చేస్తున్నారో ఆల్రెడీ, సో ఎవరైతే ఇంట్రెస్ట్ లేదు అనుకునే వాళ్ళు ఉన్నారో, యూస్ చేయట్లేదో, సో వాళ్ళకి ఈ ఆఫర్ వల్ల ఇంట్రెస్ట్ అనిపించిందంటే కనుక మీరు వాడుకోవచ్చు, అప్లై చేసుకొని ప్రాబ్లం లేదు. లేదు అని అంటే ఇగ్నోర్ చేసేయచ్చు, నో ఇష్యూస్. ఎవరైతే ఆల్రెడీ యూస్ చేస్తున్నారో వాళ్ళకైతే ఒక మంచి ఆఫర్ అనేది అయితే చెప్పొచ్చు నా ఉద్దేశం. సో రేపైతే మీరు ఇక్కడ అమెజాన్ అని క్లిక్ చేసి ఇక్కడ నుంచి షాపింగ్ చేయండి. అది గ్రోసరీ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, ఫ్యాషన్ కావచ్చు, ఏదైతే అది దాన్ని వన్ ఫ్రీడమ్ కార్డ్ యూస్ చేసి మాత్రమే చేయాలి, గుర్తుపెట్టుకోండి. దాన్ని వన్ ఫ్రీడమ్ కార్డ్ని యూస్ చేస్తే మీకు 25% క్యాష్ బ్యాక్ అనేది అయితే మీ దాని పే జనరల్ వ్యాలెట్కి అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్ అయితే. సో అది నెక్స్ట్ ఫర్దర్గా ఎట్లాంటి ఆఫర్స్ ఉన్నా సరే ఈ క్యాష్ బ్యాక్ అనేది ఎక్కడికి వస్తుంది, వ్యాలెట్కి వస్తుందా, లేదనంటే దానికి అదే లోన్కి అడ్జస్ట్ అవుతుందా అనేది నేను ఫర్దర్గా అట్లీస్ట్ ఒక పోస్ట్లో అయినా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో మళ్ళీ చెప్తున్నానండి, దయచేసి నా వాయిస్ని ఇగ్నోర్ చేయండి, కంటెంట్ని మాత్రమే గ్రహించండి. రేపు వచ్చే ఆఫర్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని మీరు వాడాలా వాడొద్దా అనేది అయితే డిసైడ్ అవ్వండి. అంతేగాని నా వాయిస్ మీద కామెంట్స్ మాత్రం చేయకండి దయచేసి. నా వాయిస్ బాగాలేదు, నేను ముందే చెప్పాను, మళ్ళీ ఎండింగ్లో కూడా చెప్తున్నాను, నా వాయిస్ అంత బాగాలేదు. మేబీ నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుందో కూడా నేను చెప్పలేను. లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, దయచేసి ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.